పిల్లలకు ఈ లోకంలో మొదటి దేవుళ్ళు తల్లిదండ్రులే అని భారతీయ సంస్కృతి చెబుతుంది. ఈ సత్యాన్ని మహాగ్రంథమైన భాగవతం ఎంతో హృదయంగా తెలియజేస్తుంది. జన్మనిచ్చిన ప్రేమ ఒకటి అయితే పెంచిన ప్రేమ మరింత గొప్పది. దీనికి ఉదాహరణనే శ్రీకృష్ణుడి జీవితం. గోకులంలో కన్నయ్యను కన్నబిడ్డగా పెంచిన యశోద నందుడి ప్రేమ అపారమైనది. కంసుడిని సంహరించేందుకు కృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు యశోదమ్మ పడిన వేదన తల్లి ప్రేమకు ప్రతీకగా నిలిచింది. బిడ్డ తిన్నాడా లేదా అని ఆలోచించే తల్లి మనసు, బిడ్డ లేకుండా జీవితం వెలితిగా మారే తండ్రి హృదయం. ఇదే నిజమైన తల్లిదండ్రుల ప్రేమ. అటు మధురలో ఉన్న కృష్ణుడు కూడా గోకులాన్ని, తన అమ్మా నాన్నల ప్రేమను తరచూ స్మరించాడని పురాణాలు చెబుతాయి. తల్లిదండ్రుల ప్రేమ ప్రతిఫలం ఆశించదు. అది త్యాగం, సహనం, క్షమ, ఆశీర్వాదాల సమాహారం. ధర్మయుద్ధాలకే కాదు, కుటుంబ బంధాల విలువను భాగవతం నేర్పిస్తుంది. తల్లిదండ్రులను గౌరవించడం అంటే దేవుణ్ణే పూజించినట్టే అనే నీతిని భాగవతం తెలియజేస్తుంది.